వర్షాకాలం ఎండాకాలం ముగిసి వర్షాకాలం మొదలైన వేళలో ఈ మాన్సూన్ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మన యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రీఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన రీఓరియంటేషన్లో భాగంగా ముఖ్యంగా మనము ఫ్రైడే డ్రై డే అని మనం రెగ్యులర్గా పాటిస్తున్నాము. దీన్ని స్ట్రెంథనింగ్ చేస్తున్నాము. సో గ్రామ స్థాయిలో మా యొక్క హెల్త్ స్టాఫ్కి చెప్పిన సూచనలు ఏమంటే, కన్సర్న్డ్ వార్డ్ మెంబర్స్తో కలిసి ఆశాస్, ఏఎన్ఎంస్, సూపర్వైజర్స్ కూడా ఈ ఫ్రైడే డ్రై డేను ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత స్టోరేజ్ వాటర్ ఎక్కడే కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడైతే ఉంటుందో ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్ని అరికట్టాలని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు అర్బన్ పరిధిలో అయితే మాత్రం మన యొక్క వార్డ్ మెంబర్స్ తోటి కలిపి, మన యొక్క కౌన్సిలర్స్ గారితో కలిపి వాళ్ళతోటి మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకునేసేసి ఈ యొక్క హెల్త్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్స్ తోటి, తర్వాత మున్సిపల్ అండ్ శానిటేషన్ సిబ్బందితోటి మనకు కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉంటాయి. అవి రెగ్యులర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్, ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సర్క్యులర్స్ అన్నీ కూడా మనము పంపించడం జరిగింది. ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే, మనకు ఈ వర్షాకాలంలో వచ్చే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు ఉంటాయి. నీటి కారణం వల్ల వచ్చే కష్టాలు అంటే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కలరా, ఈ విధంగా అయినా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాచి వడపోచిన నీళ్ళే తాగాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మనము ఆహార పదార్థాలు కూడా చల్లారిన ఆహార పదార్థాలు కాకుండా ఎప్పుడు తయారు చేసుకున్న ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇది వాటర్ బార్న్ డిసీజెస్కి మనం ప్రివెన్షన్ చెప్తాము. అట్లనే మనం వెక్టర్ బార్న్ డిసీజెస్కి వస్తే మనకు ఈ దోమల ద్వారా మనకి ఈ మలేరియా, డెంగ్యూ, ఎందుకంటే కంటామినేట్ మనకి వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్టాగ్నేషన్లో ఈ దోమలు గ్రుడ్లు పెట్టి అది వృద్ధి చెందేసేసి మనకు ఈ మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం మనకు లాస్ట్ టైం హై రిస్క్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ప్రీ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ప్లస్ ఇదే విధంగా మనకి మలేరియా, డెంగ్యూ రాకుండా ఈ దోమల నివారణ కోసము ఫ్రైడే డ్రై డేను ఖచ్చితంగా పాటిస్తూ, సో ఆ మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా మనం ఆయిల్ బాల్స్, ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉందో అక్కడ ఆయిల్ బాయిల్స్ వేయడము, తర్వాతనేమో ఈ యాంటీ లార్వల్ మెజర్స్ తీసుకొనేసేసి లార్వాని పూర్తిగా మనం నాశనం చేసినట్టే అయితే అది అడల్ట్ మస్కిటోగా డెవలప్ కాకుండా ఉంటుంది. దాని ద్వారా మనకి మలేరియా, డెంగ్యూ అన్నది రాకుండా కాపాడగలుగుతాము. ఆ చర్యలు మా శాఖ పరంగా విత్ లైన్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకునేసేసి చేస్తున్నామండి.